హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇడ్లీలు మెత్తగా స్మూత్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రవ్వని పెట్టుకుంటాం కదా. ఇవి సపరేట్ బౌల్స్లో మినపప్పుని రవ్వని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టే ముందు ఒక 10 మినిట్స్ ముందు దొడ్డటుకులను నానబెట్టుకొని మినపప్పులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసి పులవనివ్వాలి పిండిని. నైట్ అంతా పెట్టుకుంటాం కదా, మార్నింగ్ లేసి చూసేసరికి పిండి అనేది బాగా పులుస్తుంది. చాలా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు ఇలా ఇడ్లీ ప్లేట్ నుండి తొందరగా ఊడిపోవాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండిని వేసుకోవడమే. కొంచెం ఇడ్లీ బ్యాటర్ కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్గా చేసుకొని పెట్టుకోవడమేనండి. ఇడ్లీలు ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి. థ్యాంక్ యూ.